వెల్కమ్ టు క్రిస్టియానిటీ ఇన్ ఇండియా ద హిడెన్ స్టోరీ. చాలా మంది క్రైస్తవ మతం భారత్కు బ్రిటిష్ ద్వారా గాని పోర్చుగీస్ ద్వారా గాని వచ్చిందని అనుకుంటున్నారు. కానీ అది నిజం కాదు. వాళ్ళకంటే ముందే క్రైస్తవ మతం భారత్లో అడుగుపెట్టింది. అప్పట్లో భారత్ ఒక గ్లోబ్ ట్రేడ్ సెంటర్. క్రీస్తు శకం మొదటి శతాబ్దంలోనే రోమన్ సామ్రాజ్యం, గ్రీకులు, అరబ్లు అందరూ భారత్లో వ్యాపారం చేసేవారు. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో కేరళ తీర ప్రాంతం అంతర్జాతీయ సముద్ర మార్గాలకు కేంద్రంగా ఉండేది. కేరళలో ఉన్న ప్రాచీన నౌకాశ్రయం ముజిరిస్ అప్పట్లో ప్రపంచంలోనే ముఖ్యమైన పోర్ట్. ఈ సముద్ర ట్రేడ్ మార్గాల ద్వారా వస్తువులే కాదు, ఆలోచనలు, సంస్కృతులు, మతాలు కూడా ప్రయాణించాయి. క్రైస్తవ మతం కూడా యుద్ధాలతో, రాజుల అజ్ఞానంతో, సైనికులతో కాదు, శాంతియుతంగానే ట్రేడ్ మార్గాల ద్వారానే భారత్లోకి చేరింది. ఈ క్రైస్తవ మతాన్ని భారత్కి తీసుకువచ్చింది ఎవరు? ఎప్పుడు వచ్చింది? ఎక్కడ మొదలైంది? ఈ ప్రశ్నలకు సమాధానం తర్వాతి ఎపిసోడ్లో తెలుసుకుందాం. అలాగే తర్వాత ఎపిసోడ్ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే వెంటనే మన ఛానల్ని ఫాలో కొట్టి ఈ రీల్ని లైక్ చేయండి.